మనకి బాబాయ్ ఏమిటి మన పూర్వం ఎలా ఉండేవాడు? ఈ పుస్తకాలు చదువుకున్న తర్వాత మెహర్ బాబా గారి పుస్తకాలు ప్రత్యేకంగా అవి చదువుకున్న తర్వాత ఇంగ్లీష్‌లోను, తెలుగులోను వచ్చాయి కాబట్టి అవి అందరూ చదువుకుంటున్నారు. చదువుకున్న తర్వాత మన 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 రోజువారీ జీవితం ఎలా మారిపోతుందో ఈ యొక్క ప్రవచనాల వల్లను ఆయన పుస్తకాలు చదవడం వల్ల మనం గ్రహించుకోవచ్చు. మనకి పూర్వం బాబా యొక్క పరిధిలోకి రాకపోవడం మనకి చాలా చాలా ప్రాపంచపరమైనటువంటి నిరాశలు, నిస్పృహలు, బాధలు, కష్టాలు ఇవన్నీ అనుభవించాం. కానీ వాటికి కారణం ఏమిటి అన్నటువంటిది బాబా వివరించి చెప్పినప్పుడు మన జీవితాల్లో మెల్లిమెల్లిగా చాలా చాలా మార్పులు తెచ్చుకుంటున్నాం. ఏదైనా చేసినా, మాట్లాడినా, ఆలోచించినా మొదట కొంచెం మన పరిధిలో ఉండి అవి మాట్లాడడం, చెయ్యడం ఇలాంటివన్నీ చేస్తున్నాం. ఇక్కడ బాబా ఇచ్చినటువంటి ఒక కొటేషను నిరాశ, డిసప్పాయింట్మెంట్స్. మనం చాలా వాటిల్లో నిరాశ పడుతూ ఉంటాం. నిరాశ, నిస్పృహ మనకి వస్తూ ఉంటుంది. దానికి కారణం ఏమిటిదా? మ్యాన్ ఎక్స్‌పీరియన్సెస్ డిసప్పాయింట్మెంట్స్ త్రూ లస్ట్, గ్రీడ్ అండ్ యాంగర్ అండ్ ది ఫ్రస్ట్రేటెడ్ ఇగో. మనకి నిరాశలు ఎందుకు మనం ఎదుర్కొంటున్నాం, ఎందుకు వస్తున్నాయంటే మన జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రవర్తనలు ఉన్నాయి. అదేమిటంటే కామవాంఛ, దురాశ, కోపము. ఇవి మనకి అరిషడ్వర్గాలలో చాలా ముఖ్యమైనవి ఇవి. తర్వాత ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. కానీ ముఖ్యముగా బయటికి కనిపించేవి ఏమిటంటే లస్ట్, గ్రీడ్ అండ్ యాంగర్. వీటి వల్ల మన అహంకారం దెబ్బతింటోంది. అది అది దానికి బదులుగా మనం అదే విధమైనటువంటి భావనతో మనము సంతృప్తి చెందడానికి మన జీవితంలో మళ్ళీ అవే ఉపయోగిస్తాం. లస్ట్, గ్రీడ్, యాంగరే మళ్ళీ ఉపయోగిస్తున్నాం. కానీ ఎప్పుడైతే మన చైతన్యం అది అనేక రకాలైనటువంటి గందరగోళాలలో అది ఇరుక్కుని, అంటే ఎరుక, చైతన్యం అంటే మనం శుభ్రమైన తెలుగులో చెప్పుకోవాలంటే ఎరుక. నేను అన్నటువంటి ఆ జ్ఞానం మనని అనేక రకాలైనటువంటి గందరగోళాల్లో పడేస్తూ ఉంటుంది. అది దానివల్ల మళ్ళీ మనకి నిరాశ, నిస్పృహ మనం ఎదుర్కొంటున్నాం. కానీ బాబా పరిధిలోకి వచ్చిన తర్వాత ఇది మెల్లిమెల్లిగా ఎవళ్ళకి వాళ్ళని సంస్కరించుకుంటూ మెల్లిమెల్లిగా ఆ నిరాశ, నిస్పృహ ఎందుకు వస్తుందో తెలుసుకుని ఈ లస్ట్, గ్రీడ్, యాంగర్ వల్లే వస్తుందని తెలిసి మనం మన యొక్క ప్రవర్తన, మన యొక్క సహజత్వం ఈ రెండింటిని మెల్లిమెల్లిగా మార్చుకుంటున్నాం. డిజాస్టర్ బాబా చెప్తున్నారు స్పిరిచువల్లీ. ఇప్పుడు ఆధ్యాత్మిక పరమైనటువంటి దురదృష్టకరం ఎక్కడ వస్తుంది అంటే మన ప్రాపంచపరమైనటువంటి జ్ఞానంతో మనం ప్రపంచంలో టిట్ ఫర్ టాట్ చేసి మనము దేనికి దానికి సమాధానాలు ఇస్తూ మనం జీవిస్తూ ఉంటాం. కానీ ఇది ఆధ్యాత్మిక పరంగా ఎంత దురదృష్టకరమైందంటే ఇక్కడ బాబా చెప్తున్నారు, వాట్ ఈస్ స్పిరిచువల్లీ డిజాస్ట్రస్ ఈజ్ నాట్ మియర్ కాన్షియస్నెస్ ఆఫ్ క్రియేషన్. మన ఆధ్యాత్మిక పరమైనటువంటి దురదృష్టకరం ఏమిటి అంటే సారీ, మన చైతన్యం, మన ఎరుక ఈ సృష్టిపరమైనటువంటి జీవితంతో ముడిపడిపోయింది. అది కేవలము దానివల్లే మన ఆధ్యాత్మిక పరమైన జీవితం నష్టపోతున్నాము అని మనం అనుకున్నట్టయితే, బట్ ద ఫ్యాక్ట్ that the consciousness is caught up in the creation because of సంస్కార. ఇది బాబా చెప్పారు. నీ యొక్క చైతన్యం, నీ ఎరుక
ఈ యొక్క ఈ ప్రాపంచపరమైనటువంటి జ్ఞానంతో నువ్వు ఇరుక్కుపోయి ఉన్నావు. అది దానిలో వల్ల నీకు అదే విధమైనటువంటి దాని వ్యతిరేకమైన సంస్కారాలు నీకు వస్తున్నాయి. ఈ సంస్కారం ఎలాగా నువ్వు చేసిన దాని వల్ల వచ్చింది. దానికి వ్యతిరేకపరమైనటువంటి అనుభూతి కూడా నువ్వు అనుభవించాలి. అప్పుడే నువ్వు చేసిన దానికి క్యాన్సిలేషన్ ఉంటుంది. అంటే రద్దు అయిపోతాయి ఒకదానికి. నువ్వు శారీరకంగా అనుభవించినప్పుడు మంచికి మంచి, చెడుకి చెడు 2 అనుభవిస్తూ ఉంటావు. ఇవి సంస్కారాల్లాగా మన మనసులో పాతుకుపోతున్నాయి అన్నది బాబా యొక్క పుస్తకాలు చదవడం ద్వారానే మనకి చాలా చాలా అర్థమయ్యేట్లాగా బాబా చెప్పారు ఈ సంస్కారాల గురించి. అండ్ ఇస్ కాన్సిక్వెంట్లీ కవర్డ్ విత్ ఇగ్నోరెన్స్. సంస్కారాల్లో ఇరుక్కోవడమే కాకుండా అజ్ఞానాన్ని కూడా అందులోకి ఇరుమనిస్తోంది. ఈ సంస్కారాలే అజ్ఞానాల్లోకి తీసుకొస్తున్నాయి. అవి మనమేమో మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత అవి పొందనీయకుండా నిరోధిస్తున్నాయి. ఎప్పుడైతే మనకి సంస్కారం కింద పారమయ్యి అది మనకి అజ్ఞానానికి దారి తీస్తే అది బాబా ఏం చెప్పారు? ఉన్నది ఒక భగవంతుడే. ఆ భగవంతుడే అందరిలోనూ ఉన్నాడు. అన్ని ప్రాణుల్లోనూ భగవంతుడే ఉన్నాడు. ఇది గ్రహించడానికి అడ్డుపడేది ఏమిటి? మన యొక్క సంస్కారాలు, మన యొక్క అజ్ఞానము, తర్వాత ఏమో దానివల్ల వచ్చినటువంటి బాధలు, అవన్నీ నిరాశ, నిస్పృహ, ఇవన్నీ కూడా మన అంతరంగంలోనే నేను భగవంతుణ్ణి, నేను జీవాత్మని రైటే, కానీ నాకు నిజంగా నేను భగవంతుణ్ణి అని తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా ఆధ్యాత్మికంగా దురదృష్టకరమైనటువంటివిగా అవి నిరోధిస్తున్నాయి. ఎందుకని? మన చైతన్యం అంతా ఇక్కడ బాబా చెప్తున్నారు అది మొత్తం సృష్టిపరమైనటువంటి సృష్టిలోనే ఇరుక్కుపోయింది. దానివల్ల మనకి ఆధ్యాత్మిక పరమైనటువంటి పురోగతి లేకుండా మనం ఇందులోనూ ఇరుక్కుపోతున్నాం. ఇది ఎప్పుడు తెలుసుకున్నాం? బాబా యొక్క పుస్తకాలు చదివిన తర్వాత ఇవన్నీ మనకు అర్థం అవుతున్నాయి. ఇలాగా డిసైపుల్స్, టైప్స్ ఆఫ్ డిసైపుల్స్ అన్నారు. 3 రకాలైనటువంటి భక్తులు ఉన్నారు మనలో. దేర్ ఆర్ 3 types ఆఫ్ డిసైపుల్స్. 3 రకాలైనటువంటి భక్తులు ఉన్నారు. దోస్ హూ హెల్ప్, దోస్ హూ ఆర్ బర్డెన్ అండ్ దోస్ హూ ఆర్ హిండరెన్స్. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఆ భక్తులు బాబా పరిధిలోకి వచ్చిన వాళ్ళే, కానీ మొదట్లో వాళ్ళేమో కొంతమంది ఆయనకి నిరోధిస్తున్న వాళ్ళకి వాళ్ళే అడ్డంకి పడుతున్నారు. అది ఎలా పడుతున్నారు అంటే, బాబా ఇక్కడ ఒక ప్రవచనంలో లార్డ్ మెహర్ నుంచి నేను చదువుతున్నాను. అందులో ఇక్కడ చెప్తున్నారు బాబా, those who lift me up and carry me are the best helpers. బాబా భక్తుల్లో ఎవరైతే ఆయన్ని ఉదాల మీద వేసుకున్నట్టుగా ఆయన చెప్పినవన్నీ ఫాలో అవుతూ వాళ్ళేమో ఆయనకి చాలా ఉపయోగకరంగా బెస్ట్ హెల్పర్స్ అన్నారు వాళ్ళని. The ones who may not be able to lift me up, but who give me their companionship, assist my work well and also render much help. ఇలాంటి భక్తులు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు నన్ను ఆధ్యాత్మికంగా నా ఉన్నతి స్థితిలోనే వాళ్ళు అర్థం చేసుకోవడం కాకుండా నా యొక్క స్నేహితుల కింద వాళ్ళు ఉంటూ మొత్తం నాకు ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికత నేను ప్రవేశపెట్టాలనుకుంటున్నాను దానికి నాకు సహాయం చేసేవాళ్ళు వాళ్ళు. అంతేకాకుండా బట్ ద పర్సన్ హూ ఈజ్ unable to lift me up and is stubborn, refusing to allow me to lift him, is a burden. మరి ఇన్ని చదువుకొని ఇన్ని చేసుకుంటూ ఉంటారు, కానీ బాబా యొక్క ఈ చెప్పిన విధానాన్ని, ఆధ్యాత్మిక విధానాన్ని జీవించలేకపోతూ అతనేమో
బాబానే తనకి ఉన్నతమైనటువంటి వాడు, ఆయన మార్గదర్శకుడు అన్నటువంటి భావన వాళ్ళలో రానియకుండా వాళ్ళేమో నా పేరు చెప్పుకుంటూ, నా భక్తులు అనుకుంటూ నాకు ఒక బరువు కింద తయారవుతున్నారు వాళ్ళు. తర్వాత ద అబ్స్ట్రక్షనిస్ట్ ఈస్ ద మ్యాన్ హూ డస్ నాట్ అలౌ మీ టు లిఫ్ట్ హిమ్ అప్ అండ్ హూ డస్ నాట్ గివ్ మీ హిస్ కంపానియన్షిప్. మరి అడ్డంకి పడుతున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళేమో వాళ్ళని ఉద్ధరిద్దామని, వాళ్ళని జ్ఞానవంతులు చేద్దామని నేను ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు నన్ను వాళ్ళని ఆ స్థితికి తీసుకురానియకుండా, నా యొక్క స్నేహితాన్ని పెంపొందించుకోకుండా, దానికి వ్యతిరేకంగా నా యొక్క చేతుల్ని నన్ను వాళ్ళు ఆధ్యాత్మిక పరంగా నా యొక్క పనిలో అడ్డంకుల కింద తయారవుతున్నారు. వాళ్ళు ఎప్పుడు ఫైటింగ్ విత్ మీ ఈవెన్ వెన్ ఐ ట్రై టు లిఫ్ట్ హిమ్. ఆధ్యాత్మిక పరమైనటువంటి స్మృతి నీకు ఇద్దామని చెప్తున్నప్పటికీ కూడా, ఆయన ఇస్తానని చెప్తున్నప్పటికీ కూడా బాబాతోనే కయ్యం పెట్టుకుంటారు. బాబాతోనే ఇలాగైతే ఎలాగా, అలా అయితే ఎలాగా అని వాళ్ళు వాదించుకుంటూ ఉంటారు. వీళ్ళేమో అడ్డంకు పడేవాళ్ళటువంటి వాళ్ళు. ఇది లార్డ్ మెహర్లో బాబా ఇచ్చినటువంటి చిన్న డిస్కోర్స్ వీటి గురించి. డిసైపుల్షిప్, ఇంకొకటి శిష్యరికం. శిష్యరికం అనండి, భక్తులనండి, ప్రేమికులనండి, వాళ్ళ గురించి బాబా ఇస్తున్నాడు కొన్ని కొటేషన్స్. ఫ్రమ్ ద స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూ, discipleship is the most important relationship into which a person can enter. మరి ఆధ్యాత్మిక పరంగా చూసినట్టయితే, నువ్వు ఎప్పుడైతే ఒక శిష్యరికంలో అంటే ప్రేమికుడి కింద నువ్వు ఆయనతో, నీ యొక్క గురువుతో సంబంధం పెట్టుకుంటావో, అదేమో అది అప్పుడు నువ్వు ఆధ్యాత్మిక పరమైనటువంటి మార్గంలోకి నువ్వు అడుగు పెడుతున్నట్టే. ద లవ్ implied in discipleship is the love of the God consciousness for the God conscious. మరి నువ్వు దైవీ చైతన్యం నువ్వు పొందాలి. ఆ పొందడానికి నీ యొక్క శిష్యరికాన్ని ఎలా పెంచుకుంటున్నావు? ప్రేమ ద్వారా నువ్వు పెంచుకుంటున్నావు. అది ఆ ప్రేమే నీకేమో నేనే ఆ భగవంతుణ్ణి అన్నటువంటి మార్గానికి తీసుకెడుతుంది. అది ఎటువంటి ఏ విధంగా చేస్తున్నావు? నువ్వు నిరంతరము ఆ చైతన్యంతో భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన చెప్పినట్టుగా నడుచుకున్నట్టయితే మనం ఆ దైవీ చైతన్యం నాకు వస్తుంది అన్నటువంటి దృష్టితో వాళ్ళు బాబా యొక్క భక్తులు అవుతారు, ప్రేమికులు అవుతారు. The love that the aspirant has for the master is really the response evoked by the greater love the master has for the aspirant. మరి నువ్వు ఆయన్నేమో ఒక సాధన ద్వారా ఆయన ప్రేమించగలుగుతున్నావు. ఆ సాధన ఎలాంటిదంటే, నీ సాధనకి తగినట్టుగా ఆయన కూడా నీకు సరి అయినటువంటి సమాధానాలు ఇస్తూ ఉంటాడు. సరైనట్టు నీకు ఎంత ప్రేమతో నువ్వు ఆ సాధన చేస్తున్నావో, బాబా చెప్పింది నేను జీవించాలన్నటువంటిది ఆ ఉద్దేశంతో ఎంత చేస్తున్నావో, నీకు అంత మేరకు బాబా కూడా నీకు సహాయం చేస్తాడు. ఇట్ ఈస్ టు బి ప్లేస్డ్ అబౌవ్ ఆల్ అదర్ లవ్స్. ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి గురువు గారి మీద ఉన్న ప్రేమ ఎలాంటిదంటే, అన్ని రకాల ప్రేమల కన్నా చాలా ఉత్తమమైనది ఆధ్యాత్మిక ప్రేమ. ఇది డిస్కోర్స్ లో బాబా ఇచ్చినట్టు కొటేషన్. Faith is in the master is an indispensable part of the true discipleship. నువ్వు నిజమైనటువంటి బాబా భక్తుడివి, ప్రేమికుడివి అనుకున్నావు అనుకో, అది నీకు ఫెయిత్ అన్నారు. ఆయనలో నమ్మకం, విశ్వాసం నువ్వు ఎప్పుడైతే నువ్వు తప్పకుండా కలిగి ఉంటావో, ఇండిస్పెన్సబుల్ పార్ట్ అన్నారు. అది అగమ్యమైనది, దానికి దానికి వ్యతిరేకత లేదు. ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి నమ్మకం నీకు అదేమో నువ్వు అసలైనటువంటి ప్రేమికుడి కింద నేను తీసుకొడుతుంది.
ఇట్ ఈస్ ఇస్ మోస్ట్ రిలయబుల్ గైడింగ్ లైట్ అండ్ కంపేరబుల్ టు ద రడ్డర్ ఆఫ్ ద షీప్. నీకు ఎంత ఆయనలో నమ్మకము, విశ్వాసము ఎంత దాకా నువ్వు పెట్టుకుంటున్నావు అంటే అది నీకు ఎంత అగమ్యమైనది, చాలా ముఖ్యమైనది అని నువ్వు తెలుసుకుంటున్నావు అంటే అది ఒక దానిలో ఆయన పోల్చారు దాన్ని. ఇప్పుడు ఒక ఓడ, ఒక పడవ ఉంది. ఆ పడవ ఏమో నదిలో పెడుతోంది. అది చిన్నగా పెడుతుంది. కానీ ఎప్పుడైతే లెఫ్ట్ గాని, రైట్ గాని తిరగాలో దాని వెనకాల ఉన్న చుక్కాని ఒకటి ఉంటుంది. దాన్ని తిప్పుతారు. తిప్పితే అది ఎటువైపు వెళ్ళాలో అటువైపు వెళ్తుంది. ఆ విధంగా గమ్యానికి చేరుస్తుంది. ఈ విశ్వాసము, ఈ మాస్టర్‌లో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్నటు విశ్వాసము దానితో పోల్చవచ్చు. నువ్వు ఉన్నప్పటికీ కూడా నీ జీవితంలో ఆయన యొక్క ఆదేశాలని, ఆయన యొక్క చెప్పిన విధంగా నీ జీవితాన్ని మార్చుకుంటున్నావు. అదే నిన్ను ఆయన నీకు ఆధ్యాత్మికపరమైన గమ్యానికి తీసుకెళ్లేందుకు ఆయన నీకు సహకరిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే నీకు ఆయనలో ఉన్నటువంటి నమ్మకము, విశ్వాసము అధికారికంగా అవుతుందో. In relation to the disciple, all requires is all the master requires is that the disciple reconstitute himself in the light of the highest truth. ఇక్కడ నీకును నీ సద్గురుకి ఉన్నటువంటి కనెక్షన్ ఏమిటి? డిసైపుల్షిప్ రిలేషన్ ఏమిటి అంటే అది ఏమంటున్నారంటే ఆధ్యాత్మిక మార్గంలో ఒక వెలుగు కింద కనిపిస్తూ ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకునేటువంటి అవకాశం నీకు ఇస్తూ ఉంటుంది. ఎప్పుడు నువ్వు ఆయనతో ఉన్నటువంటి సంబంధం, ఆయన్ను ప్రేమించినటువంటి విధానాన్ని బట్టి దానికి నీకు ఆధ్యాత్మికపరమైనటువంటి మార్గంలో అది నీకు దారి చూపిస్తూ ఉంటాడు ఆయన. టు బికమ్ ఏ డిసైపుల్ ఈస్ టు బిగిన్ టు రీడ్ tread the path heading towards a spiritual goal. నువ్వు నిజంగా ఆయన యొక్క ప్రేమని ప్రేమికుడి కిందక నువ్వు అవ్వాలనుకున్నట్టయితే నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో నడవడమే కాకుండా ఆయన యొక్క ఆధ్యాత్మికపరమైనటువంటి గమ్యానికి చేరుస్తుంది. ఏమిటి? నేనే ఆ భగవంతుణ్ణి అన్నటువంటి అనుభూతి వచ్చేట్లాగా నిన్ను సరిదిద్దుతుంది. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రూ డిసైపుల్షిప్. మరి నిజమైనటువంటి ప్రేమికుడి యొక్క అర్థం ఏమిటంటే ఇదే అని బాబా దాని యొక్క అర్థాన్ని చెప్తున్నారు. ఆధ్యాత్మిక మార్గంలో నీకు వెలుగు కింద కనిపిస్తూ నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవించాలో ఆ జీవితాన్ని నీ చేత జీవింపచేస్తూ నీకు ఆధ్యాత్మికపరమైనటువంటి గమ్యానికి నిన్ను చేరుస్తాడు ఆయన. ఆన్ ద పాత్, ఇదన్నీ డిస్కోర్స్ లో ఉన్న కొటేషన్స్ అండి. On the path, the most important condition of disciple is readiness to work for the spiritual cause of bringing humanity closer and closer to the realization of God. మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక కండిషన్ ఉంది. అదేమిటంటే నువ్వు ఆయన మార్గంలో నడవడమే కాకుండా నీవు చేసేటువంటి పని ఎలా ఉండాలంటే అది ఆధ్యాత్మికపరమైనటువంటి పనిగా ఉంటూనే అది మానవాళిని నీకు తెలిసినటువంటి ఆ మానవాళిని అందరినీ కూడా ఆ భగవత్ ఆత్మజ్ఞానం కలగడానికి నువ్వు అది నిన్ను ఉపయోగపడుతూ ఉంటుంది. అది నిజమైనటువంటి చిరకము, ప్రేమ అని నువ్వు చెప్పుకోవచ్చు. అంటే నువ్వు చేసే పనంతా కూడా ఆ విధంగా ఆయన మిగతా వాళ్ళని ప్రేరేపింపజేసి వాళ్ళని కూడా ఆ మార్గంలో నడవడానికి ఆయన సహాయం చేస్తాడు. బాబా తన శరీరంలో కృషించిపోతున్నారు. ఆయన ఏకాంతవాసాలు, ఉపవాసాలు, సమావేశాలు ఎలా చేస్తూ ఉండేవారు అంటే ఆ శరీరాన్ని కృషించిపోతూ ఉండేది, నీరసపడిపోతూ ఉండేవారు బాబా. నువ్వు ఈ విధంగా నువ్వు ఉపవాసాలు, ఏకాంతవాసాలు చేసావంటే నీ శరీరాన్ని చూసుకోవట్లేదు నువ్వు అని ఆయన యొక్క మండలి వాళ్ళంతా అంటూ ఉంటే
నాకు శరీరం ముఖ్యం కాదు. నా యొక్క కార్యక్రమం ఏ కార్యక్రమం చేయడానికి నేను అవతారుడి కింద వచ్చానో, ఆ కార్యక్రమం చేయడమే నాకు ముఖ్యమైనది. ఈ శరీరం ముఖ్యం కాదు అని చెప్తూ ఆయన చివరికి 1969లో జనవరి 31 శరీరం వదిలిపెట్టేశారు. వాళ్ళకేం చెప్పారు? నేను 69 ఏప్రిల్‌లో నేను పూనాలో దర్శనం ఇస్తాను. నేను పడుకునిస్తాను. నేను అలా ఉంటాను, ఇలా చేస్తాను అని వాళ్ళని మభ్యపెట్టేసి ఎవ్వళ్ళకి తెలియకుండా ఆయన జనవరి 31 తారీఖు శరీరం వదిలిపెట్టేశారు. ఆయన పని ఏమిటి? నిజమైనటువంటి భగవత్ ప్రేమికుల్ని మేలుకొల్పడమే. ఆ పని చేసేశారు. ఆ పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ భగవత్ ప్రేమికులే అనేక మందిని ప్రేమికుల కింద చేస్తారు. భగవత్ ప్రేమికుల కింద చేస్తారట. అంచేత శరీరంలో ఉండగానే ఆ పని చేసి తన నిజమైనటువంటి భక్తుల్ని శిష్యుల్ని ఆయన ఎంచుకొని వాళ్ళని సెంటర్లు పెట్టి అనేక సెంటర్లతో మళ్ళీ కార్యక్రమాలు చేసి వాళ్ళేమో అందరికీ కూడా భగవత్ ప్రేమను పంచిపెట్టి వాళ్ళేమో ఆ జీవితాన్ని అంతా మార్చుకునేట్లా వాళ్ళు చేసేటువంటి వాళ్ళని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. అదే ఆయన పని. అలాగే ఎలాగైతే వచ్చారు ఇప్పుడు ఎన్ని బాబా కేంద్రాలు ఉన్నాయి చూడండి. అలా కేంద్రం ఒకదాని తర్వాత ఒకటి అలాగా ఓపెన్ అయిపోతున్నాయి. ఇవంతా ఆయన పని. ఈ నిజమైనటువంటి భగవత్ ప్రేమికులను ఆయన గ్రహించి దగ్గరికి తెచ్చుకుని వాళ్ళకి అనుభూతులు ఇచ్చి వాళ్ళ చేత తన కార్యక్రమాన్ని చేయించుకుంటున్నాడు ఇప్పుడు. ఇది లాత్ మెహర్‌లో బాబా వివరించి చెప్పారు చివరిలో. ఏంటే నా శరీరం ముఖ్యం కాదు, నా కార్యక్రమం చాలా ముఖ్యము. అది నా పని అయిపోతుంది, నేను చేసేస్తున్నాను అని ఆయన చెప్తూ ఆయన శరీరాన్ని వదిలిపెట్టారు. ద ఫండమెంటల్ రిక్విజిట్ ఫర్ ద క్యాండిడేట్ హూ వుడ్ బి ఏ ట్రూ డిసైపుల్ ఈజ్ అన్ అన్‌క్వెషనింగ్ లవ్ ఫర్ ద మాస్టర్. మరి నువ్వు భక్తుడు ప్రేమికుడికి శిష్యుడి కింద నిజమైనటువంటి అవ్వాలంటే ఏమిటి అంటే ప్రశ్న వేయకుండా ఎటువంటి డౌట్స్ లేకుండా ఆయన భగవంతుడు అని గ్రహించగలగడమే నిజమైనటువంటి ప్రేమికుడి అవడం అంటే అని బాబా చెప్తూ ఇక్కడ ఫర్ ఇఫ్ ద డిసైపుల్ లవ్స్ ద మాస్టర్ అవుట్ ఆఫ్ ది ఫుల్నెస్ ఆఫ్ హిస్ హార్ట్ హిస్ ఫైనల్ రీయూనియన్ విత్ హిమ్ ఇస్ అష్యూర్డ్. ఎప్పుడైతే ఈ ప్రేమికుడు భగవంతుడి ఎడల బాబా ఎడల పూర్తి హృదయంతోనే అతను ప్రేమించినట్టయితే, అంత సర్వము ఆయన ప్రేమించుకున్నట్టయితే ఆయన ఆ భక్తుడు నేను నాలో విలీనం, నాలో కలిసిపోవడం అనేది తప్పకుండా జరుగుతుంది అని బాబా ఇక్కడ ఆయన అష్యూరెన్స్ ఇస్తున్నారు. ఆయన ఎప్పుడైతే మనం నమ్ముకుని ఆయనే గమ్యం చూపిస్తాడు అని చూపించి మనం ఎప్పుడైతే ఆయన గురించి ఆయన యొక్క నామము, ఆయన యొక్క సందేశాలు ఎప్పుడైతే నువ్వు పూర్తిగా అందరికీ తెలిసేట్లాగా నీ జీవితాన్ని నడుచుకుంటావో అటువంటి వాడు నిజమైన ప్రేమికుడు. వాడే నా పని చేస్తాడు. వాళ్ళు మొదట్లో బాబా శరీరం వదిలిపెట్టినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నప్పటికీ అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. చేసుకుని ఆయన పనిచేసి శరీరం వదిలిపెట్టేశారు. అది ఆయన యొక్క నిజమైనటువంటి డిసైపుల్ అంటే ఇలా ఉంటారు అని బాబా ఆయనలో నమ్మకం ఉన్నారు, ఆయనలో విశ్వాసం ఉన్న వాళ్ళని ఆయనేమో సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడ ఒక బాబా ఇచ్చినటువంటి ఒక పెద్దది ఇది మరి అని చెప్పి బాబా యొక్క నిజమైన ప్రేమికులకి నరకము స్వర్గము అన్నవి వాళ్ళకి అంటవుతారు. ఎలాగైతే చెప్తున్నారు, యాజ్ మై డిసైపుల్ యూ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఎయిదర్ హెవెన్ ఆర్ హెల్. నువ్వు నాకు నిజమైనటువంటి శిష్యుడు భక్తుడు కావడం వల్ల నీకు స్వర్గం నరకం యొక్క అనుభూతులు నీకు ఉండవు అంటే ప్రాణం వదిలిపెట్టేసినాక. యూ హ్యావ్ టు ట్రెడ్ ద స్పిరిచువల్ పాత్. దానికేమో ఆధ్యాత్మిక మార్గంలో నీ జీవితాన్ని నడుపుతూ గోయింగ్ బియాండ్
బోత్ హెవెన్ అండ్ హెల్. స్వర్గంలో ఉంటాను, నరకంలో ఉంటానన్న అనుభూతి ఎలా ఉంటుంది అన్నటువంటి ఆ మీమాంస లేకుండా ఆయన యొక్క ఇన్ఫినిట్ బ్లిస్, ఆయన యొక్క ఆ ప్రేమను నువ్వు ఎప్పుడైతే అనుభూతి చెందుతుంటావో అలాంటి వాళ్ళకి స్వర్గ నరకాల యొక్క వే- ఆ, బ- అనుభవం వాళ్ళకు ఉండదు. అంటే ఏమిటి, ఇందాక అని చెప్పారు కదా, తిన్నగా నాలో ఐక్యమైపోతారు అని బాబా చెప్పారు. అదే ఇక్కడ నిజమైనటువంటి బాబా భక్తుడి కింద చేరాలంటే ఇందాక రామకృష్ణ గారు కూడా అదే చదువుతూ ఆ విధమైనటువంటి ప్రేమికుల కింద అవ్వాలని ఆయన ఆయన చెప్పిన దానిలో ఉంది. నేను ఇక్కడితో ఆపేస్తానమ్మా, 5 నిమిషాలే ఉంది. ఆ, నాగ నాగమణి నాగమణి గారు, జై బాబా. జై బాబా. జై బాబా. ఇక్కడితో ఆపేస్తాను, ఇంకా 5 నిమిషాలు ఉంది. అవతార్ మెహర్ బాబా.